ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో వివిధ పోలింగ్ స్టేషన్లో ఏ విధంగా పోలింగ్ కొనసాగుతోంది ఏంటి అన్నటువంటి వివరాలు మనకు ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటివరకు ఎంత పోలింగ్ పర్సెంట్ నమోదైంది, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? జోష్న 11 గంటల వరకు 20% పైగా కూడా పోలింగ్ అయితే నమోదైంది. ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఆ ఓటర్లు మాత్రం ఉదయం నుంచి మాత్రం కొంత మందకొడికి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటారని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓటింగ్ పర్సంటేజ్కి సంబంధించి మొదటి ఆ గంటలోనే కూడా దాదాపు 20% పోలింగ్ నమోదవుతుంది అనే దాని పేరు కూడా ఆ మొదటి నుంచి కూడా అధికారులు కూడా అంచనా వేసిన సిచ్యువేషన్ కనిపించింది. కానీ అందుకు మాత్రం ఇప్పటివరకు ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆ పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, పోలింగ్ ఎక్కువ కూడా నమోదవుతుంది అనే దాని పేరు కూడా అధికారులు అయితే ఒక పక్క అంచనాలు కూడా వేసిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఇదే సమయంలో మాత్రం పోలింగ్కు సంబంధించిన మాత్రం ఆ బూతుల వద్దకు మాత్రం కొద్దిగా అంటే ఇప్పుడే జనాలంతా కూడా ఓటు వినియోగించుకోవడానికి మాత్రం ఓటర్లందరూ కూడా పోలింగ్ బూత్లకు కూడా వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అంటే నియోజకవర్గం ఏదైతే ఆ జూబ్లీ హిల్స్ ఉందో జూబ్లీ హిల్స్ మాత్రం చాలా వరకు కూడా ఆ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు వస్తున్న సమయంలో మాత్రం ఆ పొలిటికల్ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ప్రలోభాలకు గురిచేస్తున్నట్టు కూడా ఇప్పటివరకు ఈసీఐకి కూడా బీఆర్ఎస్ అయితే ఆ ఫిర్యాదు చేసిందని చెప్పుకోవచ్చు. ఈ ఫిర్యాదులో మాత్రం ఇప్పటివరకు ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలు టీషర్ట్లు వేసుకొని కూడా ఆ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం నిర్వహిస్తున్నారు అనే దానిపై కూడా ఇప్పటివరకే ఒక పక్క ఫిర్యాదు చేసిన సిచ్యువేషన్ అయితే కనిపించింది.